చక్రధర అయితే ఇంకా అవనికి అలాగే ఇంట్లో వాళ్ళందరికైతే శ్రీరామనవమికి నేను బట్టలు తీసుకొచ్చానని చెప్పని ఇంకా అందరికీ ఇస్తాడు. ఇంకా అవని వాళ్ళ అత్త అయితే ఫస్ట్ మీ నాన్న మొదటిసారిగా నీకు బట్టలు తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా, ఈ పండుగ నువ్వు బాగా చేసుకో అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అక్షయ్ అయితే అలాగే మీ అమ్మని భరత్ని వాళ్ళని కూడా రమ్మని చెప్పు ఈ పూజలో అని చెప్పనని ఇంకా అంటే ఈ లోపలైతే ఇంకా అవని అయితే మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. నాకు 30 సంవత్సరాల నుంచి ఒకే ఒక కోరిక ఉంది అవని అంటే, అది చెప్పమ్మా నేను తీరుస్తాను అంటే మీ నాన్నతో కూడా కలిసి శ్రీరామనవమికి సీతారాముల వారికి తాళబొట్టు ఇవ్వాలి, అది కూడా మీ నాన్నతో కలిసి అనేటప్పటికీ దీనికైనా నేను అది మాట్లాడి నాన్న తీసుకొస్తానని చెప్పనని ఇంకా అవని అయితే వెళ్తుంది. ఇంక వెళ్ళిన తర్వాత అవనిని చూడగానే ఇంకా రాజేశ్వరి అయితే ఎందుకు వచ్చావు నా ఇంటికి, అయినా మీ అమ్మ నువ్వు ఆడిన నాటకాలు చాలేదా, మీలాగా మమ్మల్ని కూడా బతకాలని చెప్పని మళ్ళీ పదే పదే మా ఇంటికి ఎందుకు వస్తున్నా రావద్దని చెప్పాను కదా అంటూ ఉంటే ఇంకా చక్రధర్ అయితే ఇంక అక్కడే ఉండి రాజేశ్వరి మీదకి గొడవ పడతాడు. తను వచ్చి ఏం మాట్లాడుతుందో ఏందో అసలు ఏది వినకుండా నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు రాజేశ్వరి అంటే, ఓహో మీ కూతుర్ని అడిగానని చెప్పనని మీకు బాధ వచ్చిందా అన్నట్టుగా తనైతే అంటుంది. మా అమ్మ కోరిక సీతారాములకి మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి ఇవ్వాలి అంటే మీ నాన్న మీ అమ్మ ఇద్దరు సీతారాములకి తాళబొట్టిస్తే మరి నేనేంది చూసేదానికి చూసేదానికి వచ్చేదా నేను అని చెప్పి ఇంకా రాజేశ్వరి మాట్లాడుతుంది. ఇంక చక్రధర్ అయితే నేను వస్తానని చెప్పమ్మా మీ అమ్మకి అన్నట్టుగా చెప్తే ఇంక అవని అయితే చాలా సంతోషపడుతూ వెళ్తూ, చూసావా తన కూతురు రాగానే తను ఎలా మారిపోయి నేను వస్తానని చెప్పి అంటున్నాడు అంటే మీ ఇద్దరం పూజ చేసుకోవద్దా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా పల్లవి విషయంలో ఇంకా శారద అయితే చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ని తోసేసింది పల్లవి అన్న నిజాన్ని తనకు తెలుసు. కానీ పల్లవి బిహేవియర్ అంతా మారిగా ఉంది. దేనివల్ల అయినా అవని వదిన చెప్పంగానే ఇన్ని పనులు చేస్తుంది అంటే ఇదేదో తప్పుడు పని చేసుంటుంది. ఏంది అంత పని చేసి మా వదినకి ఎందుకు అంతగా భయపడి తిరుగుతుంది అని చెప్పని కమల్కైతే అనుమానం. ఇంకా పల్లవి దగ్గరికి వెళ్ళి నాకు చాలా రోజుల నుంచి నీ మీద డౌట్గా ఉంది, నువ్వు ఏ విషయం తప్పు చేసావో చెప్పేసి అప్పుడు మా వదిన నుంచి నేను కాపాడుతానంటే నేనేం తప్పు చేశాను, మా అక్క చెప్పిందని చేస్తున్నాను, అయినా నేను ఇంటి కోడలనే కదంటే నువ్వు కోడలు అయినా ఒకరి చేత చేపించుకున్న రకాన్ని కానీ చేసే రకం కాదు కదా.